ఆయన జన్మంలో ఎటువంటి పాపం లేదు. కన్య గర్భమందు మరి పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన జన్మించాడు. దేవుడే ఈ లోకానికి యేసు ప్రభుగా వచ్చాడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. మరి ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు మరి మన కొరకు దరిద్రుడిగా జన్మించి మనల్ని ఐశ్వర్యవంతుడిగా చేసి మనకు విడుదల, విమోచన, స్వస్థత ఇచ్చి మరి ఆ భయంకరమైన నరకాగ్ని నుంచి మనల్ని తప్పించాలని, మన ఆత్మ నరకంలో నశించిపోకూడదని, నిత్య జీవంలోకి వెళ్ళాలనేది ఆయన ఆశ. మరి ఏ మానవుడు కూడా పాపంలోనే పడి నశించిపోవాలనేది ఆయన ఉద్దేశం కాదు. కానీ ఆఖరి క్షణం వరకు కూడా దేవుడు మనకి అవకాశాలు ఇస్తాడు. నరక పంచుల్లోకి వెళ్తున్నప్పుడు కూడా దేవుడు ఆత్మ నశించిపోవాలని అనుకోడు. చాలా వరకు ఎంతో ప్రయత్నిస్తాడు దేవుడు. మంచి చెడు అనేది దేవుడు మన ముందు పెట్టి ఉన్నాడు. మంచి మనం ఎన్నుకునేది మన చేతుల్లోనే ఉంది, చెడు ఎన్నుకునేది మన చేతుల్లోనే ఉంది, నీతి ఎన్నుకునేది మన చేతుల్లో ఉంది, అవినీతి, అన్యాయం వైపు వెళ్ళేది కూడా మన చేతుల్లోనే ఉంది. కనుక దేవుడు మనకే ఆప్షన్ ఇచ్చినప్పుడు